అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే ఆర్ఎంపీ వైద్యుడు గుర్రంపోడు మండలం జునూదల గ్రామంలో గత 6 ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత మిర్యాలగూడలో భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. స్వగ్రామం వెళ్లే నిమిత్తం మల్లేపల్లి జునూదల వెళ్లే బస్సు కోసం అక్కడి బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో కారులో వచ్చిన మహేష్ ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జునూదల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యంలో ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నల్గొండకు తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచాడు. రాత్రి 12 గంటల తర్వాత జునూదల తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆమెను హతమార్చే ఉద్దేశంతో 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేశాడు. అయితే అప్పుడే అటుగా వస్తున్న పోలీసులను చూసి కారు లైట్లు ఆర్పేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. స్పృహ కోల్పోయిన మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ విషం ఎక్కించిన కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు